కాబట్టి దేవుని వాక్యం ఎవరికి వచ్చునో వారే దైవములు. మరి ఈ వాక్యాలు విన్న తర్వాత మీరు ఎప్పుడైనా మీ హోదాను తగ్గించుకొని మీరు దేవుని కొరకు పని చెయ్యగలరా? ఉప్పు తక్కువైందని పళ్ళంతా ముఖం మీద కొట్టే భర్తలు ఉన్నారండి. ఉప్పు తగ్గిపోయిందని ఇసురుతాడంటే ఇలా ప్లేట్ ఫ్లైయింగ్ సాస్లా. అంటే ఉప్పు వేసుకోవడం తెలియదా సరిగ్గా? ఎంత రోషం, ఎంత కోపం వచ్చింది ఉప్పు తక్కువైపోయినందుకు, కారం తక్కువైపోయినందుకు కోపం వచ్చేసింది నీకు. నీ దేవుడిని చూడు ఒకసారి, నీ దేవుళ్ళు చూడు. తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్మ, వీళ్ళు ముగ్గురు నామలో బాప్తిసం తీసుకున్నావు కదా, వాళ్ళ ముగ్గురు ఆదర్శంగా చూడు ఒకసారి. నువ్వు ఎలా ఉండాలి, ఎంత తగ్గించుకోవాలి, ఎంత సహించాలి, ఎంత ఓర్చుకోవాలి, మీ ఓర్పు ఎంత కావాలి చెప్పండి. ఏంటి వాళ్ళ ఓర్పుతో పోల్చుకుంటే అసలు మనది ఓర్పేనా? భూమి మీద మనం అసలు ఓర్చుకుంటున్నామా? 1% కూడా లేదండి, 1% కూడా లేదు. వాళ్ళు హోదాల్ని మర్చిపోయిన దైవాలండి వాళ్ళు. మనం నాకంటూ ఒక హోదా, వేదిక మీద పెళ్ళైనందుకు బాధపడిపోయిన నాయకులు చాలా మంది ఉన్నారండి తెలుసా. పేరు పెళ్ళడం మర్చిపోయారు, ఏదో హడావుల్లో పేరు. అంటే నా హోదా ఏంటో నాకు తెలుసా, నేను ఎవరో తెలుసా? ఎవరండి మీరు? నాకు శాలువా కప్పరా, నాకు సన్మానం చేయరా, నన్ను గుర్తించరా? ఫోటో వేయలేనందుకు బాధపడిపోయిన చాలా మంది ఉంటారు, ఫోటో పేరు వేయలేందుకు బాధపడిపోయిన చాలా మంది ఉంటారు. నీకేం హోదా మర్చిపోతున్నాను? నీకున్నది ఒక హోదా ఒకటేంటి. మరలా నీ నాన్నని చూడు, ఆయన కొడుకు యేసుప్రభుని చూడు, ఆయన కొడుకు పరిశుద్ధాత్మ దేవుడిని చూడు, ఎలా ఉన్నారు? వాళ్ళ హోదాల్ని మరిచిపోయి తమ్మును తాము తగ్గించుకొని తగ్గింపు పాఠాలను ప్రపంచానికి నేర్పించిన మహానుభావులు.